హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో జొన్న గట్క ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ సింపుల్ అండ్ ఈజీ అనమాట. అప్పటికప్పుడు మనం ఒక 2 కప్పుల జొన్నలు తీసుకొని మంచిగా ఒక 3, 4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక జల్లి గిన్నెలో వాటర్ అన్ని ఉట్టాలన్నమాట. ఆ తర్వాత ఇట్లా కాటన్ క్లాత్‌లో ఆరబెట్టేసుకోవాలి. నేనైతే నాటు జొన్నలు తీసుకున్నా. తెల్ల జొన్నలు కూడా ఉంటాయి. ఎవరికి ఏ జొన్నలు నచ్చితే ఆ జొన్నలతో చేసుకోవచ్చు. జొన్నలు మంచిగా ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక 2 సార్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా కావద్దు, మరి లావుగున్నా అంటే ఉడకదనమాట తొందరగా. కొంచెం బరక ఉండాలి. ఫస్ట్ గట్క వేసుకోవడానికి ఒక 2 చెంబుల వాటర్ వేసుకోవాలి. వాటర్ మంచిగా బుడగలు వచ్చినప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూను. మళ్ళీ సాల్ట్ని మనకు సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం లిక్విడ్లా ఉంటుంది కదా గట్క. వాటర్ మంచిగా మసిలిన తర్వాత జొన్న రవ్వని పోసుకోవాలి. జొన్న రవ్వని పోసుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలి గరిటెతోని, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ జొన్న గట్క ఉడికేంతసేపు కూడా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. ఒక కప్పు జొన్న రవ్వ పోసుకుంటే చాలు, ఉడికితే ఇంత అవుతుంది అనమాట, గిన్నె నిండా గట్క. ఒకవేళ వాటర్ సరిపోకపోయినా మళ్ళీ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. గట్క ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది. అందులోకి కాంబినేషన్ కాల్చిన పచ్చిమిర్చి, ఆనియన్, పెరుగు, ఏమన్నా కర్రీస్ కూడా వేసుకొని తినొచ్చు. పూర్వీకుల కాలంలో ఇట్లాంటివి తినే 100 ఏళ్ళు హ్యాపీగా ఏ నొప్పులు రోగాలు లేకుండా బతికేశారు. అప్పుడప్పుడు మార్నింగ్ టిఫిన్ లోకి ఈ గట్క వేసుకొని తినండి. అసలే ఇప్పుడు వచ్చేది ఎండాకాలంలో గట్క వేసుకొని తింటే చాలా మంచిది హెల్త్ కి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.